హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా మనము చేపల ఫ్రై చేసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా లేదా వేసుకోవాలి. మన ఛానల్లో మీకు కావాలంటే వీడియో ఉంది చూడండి. సో మనము ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి ఈ ముక్కలకు పట్టేలాగా. మనము మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి చేపల్ని ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇలా ఒకేసారి కలిపి మొత్తం పెట్టేస్తాను. కావాలన్నప్పుడు మనకి ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కల వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి అలా పెట్టేసుకోవడం కంటే ఇలా ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకోవచ్చు. మనం కలిపి మొత్తం డబ్బాలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మొత్తం మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక డబ్బాలో ఇవన్నీ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు మినిమం ఒక 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఈ చేపలు అనేవి మంచిగా ఉంటాయి ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు మొత్తం పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక 2 గంటల తర్వాత తీసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. నేను ఆయిల్ అయితే తక్కువే వేసుకున్నాను. మీకు గనక కావాలనుకుంటే ఈ ముక్కలు మునిగే వరకు ఆయిల్ వేసుకోవచ్చు. సో మనం ముందుగా అస్సలు కలపకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాతనే రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మనకు సిమ్లోనే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఈ చేప ముక్కలు అనేవి మంచిగా వేగుతాయి. సో పిల్లలు కొంచెం పులుసు తక్కువగా తింటారు కదా, వాళ్ళకు ఫ్రైలే బాగా ఇష్టంగా తింటారు. సో చూడండి, మనం ఇలా మంచిగా కాల్చుకున్నాక ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు వీటిని అదేనండి, సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.